అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో ఉన్నటువంటి బుడ్డిగరువు గ్రామానికి నీళ్లు దొరక్క గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఉంది. ఎక్కడో కొండల్లో విసిరి పారేసినట్లు ఉండే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల మాటే కానరాదు. త్రాగునీటి పథకాల ఊసే ఉండదు. తమ గ్రామంలో మంచినీరు లేదని మైళ్ళ దూరం నడిచి వెళ్లి మహిళలు ఊట నీటిని తెచ్చుకుంటున్నామని, తమ గ్రామానికి ఇప్పటికైనా మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని నేతల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగామని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యను తీర్చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు వెళ్ళండి బుడ్డిగారు గ్రామంలోనే నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మంచి నీళ్ళు లేక మరి వర్షాకాలంలో మరి పెద్ద గడ్డలు వచ్చేస్తుంటే వాటర్కి గడ్డ దాటి రావడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాను. మరి అక్కడ ఊట నోళ్ళు కూడా మరి గడ్డ మరి కలిసిపోతుంది. అందుకే మరి ఎవరు వచ్చిన బయట నుంచి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతుంటే కూడా ఇవ్వడానికి ఇబ్బందిగా అయిపోతున్నది. మరి అధికారులు వచ్చి ఇప్పుడు నీళ్ళకి ఏదైనా తెప్పిస్తున్నారు మా ఊర్లో గ్రామంలో వచ్చి. నా పేరు పాంగి స్నేహరావు అండి. మాది బుడిగారు విలేజ్, కివర్ల పంచాయత్, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మాకు మంచి వాటర్ సరిగా మంచిగా లేవు. మేము ఊట వాటర్ అలా పట్టుకొని తాగడానికి చాలా 2 కిలోమీటర్ పడుతుంది. మాకు అయితే ఎండాకాలం అయితే వాటర్ అంతా లింక్ అయిపోతుంది. మళ్ళీ దొరకదు. వర్షాకాలం అయితే మరీ బురద వాటర్. మాకు సరైన జబ్బులు కూడా, జ్వరాలు కూడా అలా వచ్చేస్తాయి. మాకు సరైన హాస్పిటల్ దగ్గర లేక చాలా ఇబ్బంది పడుతుంటూ అలాగా ఇబ్బందులు పడుతున్నాం. అలాగంటూ దయచేసి అందరికి మా సౌకర్యాలు. సార్ నమస్తే సార్, మాది అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బుడ్డిగారు గ్రామం అండి, అల్లూరి సీతారామరాజు జిల్లా. మేము వాటర్ కోసము చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ సమస్య లేక చాలా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా, మేము తాగడానికి కూడా, పిల్లలకి కూడా ఎండల టైంకి అది నీరే ఉండదు. వర్షాకాలమే నీరు ఉంటది. మాకు చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి మీరు కొద్దిగా మంచిగా వాటర్ కోసము మంచిగా అందుబాటు చేస్తారు. కుళాయిలు అంటే ట్యాంకు బోర్ అందుబాటు చేస్తారనేసి మేము మాట్లాడుతున్నాం. అసలు మాకైతే అసలు ఏం చేయాలని మాకు తెలియదు. ఇప్పుడు ఈ మంచినీళ్ళు తాగుతున్నారు కదా, ఈ మంచినీళ్ళైనా పోనీ ఈ ఊట మంచినీళ్ళు కాదండి, బురద నీళ్ళే వస్తుంటాయి. నీరే ఇక్కడ ఉండదు కూడా. ఇది ఇంకిపోతే ఎక్కడెక్కడ చిన్న చిన్న కుండులు లాంటివి ఉంటాయి, అక్కడ ముంచుకొని తెచ్చి తాగుతున్నాం. అందరికి తెలుసు, మన కేవలం పంచాయతీ అంతా తెలుసు, మన అనంతగిరి మండలం వరకు తెలుసు మా కోసం, కానీ ఎవరు పట్టింపు చేయట్లేదు. ఊట అనేది అక్కడ దొరకదు. అదే సార్ మా పరిస్థితి. ఎన్నో బాధపడుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.